ఓం గం గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవ్యై నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్. కోరిన కోరికలు తీర్చే సుందరాకాండ 39వ రోజు పారాయణము. ఆశ్చర్యం. లంక ముట్టించి హనుమంతుడు సముద్ర తీరం చేరి నీటిలో తోక తడుపుతూ మంటల్లో మండే లంకా నగరాన్ని చూస్తున్నాడు. ఒక వంక భయం, మరొక వంక అసహ్యం కలిగాయి. ఈ అకార్యం ఎందుకు చేశాను? ఆగ్రహం కలిగితే దాన్ని వివేకంతో అణిచిపెట్టాలే కానీ ఇంత అఘాయిత్యం చేయడమా? కోపాన్ని నిగ్రహించుకోగల వారే ధీమంతులు. కోపంలో చేయని పాపం ఉండదు. గురుహత్య, సజ్జన హింస వంటి పనులు కోపిష్టి అనాయాసంగా సాగిస్తాడు. ఎవరితో ఏం మాట్లాడాలో వాడికి తెలియదు. అందుచేతన పాము కుబుసం విడిచేటట్టు ధీమంతులు క్రోధాన్ని విసర్జించాలి. దుర్బుద్ధినై లజ్జావిహీనతతో ఈ దహనకాండ సాగించాను. సీతాదేవి ఏమవుతుందో అనే ఆలోచన లేదు నాకు. ఇప్పుడు ఇంకేం చేయను? స్వామి ద్రోహం జరిగిపోయింది. లంకా దహనంతో సీతాదేవి కూడా తగలబడి ఉంటే ఏం కావాలి? నా సర్వప్రయత్నం వ్యర్థం. రావణుడి మీద ఆగ్రహంతో సర్వనాశనం చేసుకున్నాను. ఇప్పుడు ఇంకా నేను అగ్నిగుండంలో దూకాలి. మహాసాగర బడబాగ్నికి ఆహుతి కావాలి. సముద్రంలో తిమింగలాలకు ఆహారం అవుతాను. సుగ్రీవుని సుముఖానికి ఎలా వెళ్ళను? రామలక్ష్మణులు చూడగలన? ఈ దశలో ముల్లోకాలు కపి ప్రవృత్తిని పరిహసించి తీరుతాయి. ఎంత దారుణానికి ఒడిగెట్టాను. సీత మరణించిందని వినగానే రామలక్ష్మణులు ప్రాణం విడిచిపెడతారు. సుగ్రీవుడు బంధుకోటితో ప్రాణత్యాగం చేస్తాడు. అయోధ్యలో భర్త శత్రుఘ్నులు మాత్రం జీవిస్తారా? కోపం కారణంగా ఇంత పని చేసిన అదృష్టహీనుణ్ణి అని చింతించే హనుమంతునికి కొన్ని శుభసుకునాలు గోచరించగా మాంగళ్యదేవత అయిన సీతను అగ్ని దహించదు. ఆవిడే అగ్నిరూపిణి. అగ్ని బాధిస్తుందా? రాముని భార్యను పతివ్రత శిరోమణిని అగ్ని దరిచేరలేదు. సీతారాముల ప్రభావం చేత కాకపోతే అగ్ని నా లాంగులాన్ని మండించి నన్ను బాధించకుండా ఉంటుందా? నా తోకను తగలబెట్టని అగ్ని సీతపై ప్రసరిస్తుందా? అవసరమైతే జానకీదేవియే అగ్నిని దహిస్తుంది కానీ అగ్నికి ఆవిడను దహించే శక్తి లేదు అనుకుంటుండగా గగనచారులైన చారణీయులు ఓహో, హనుమంతుడు ఎంత భయంకర కృత్యం సాధించాడు. సర్వలంకా నగరం భస్మమై ఆర్తనాదాలతో ఉన్న జానకీదేవి అచంచలంగా అశోకవనంలో యథాపూర్వకంగా ఉన్నది అనుకుంటూ మాటలు విన్న హృదయం సంతోష తరంగితమైంది. ఒక్కమారు తన కంటితో చూసి వెళ్ళాలని నిశ్చయించుకొని సింసుప వృక్షం చేరి ఆ ఛాయలో పసిపాడకుండా ఉన్న సీతను చూసి అమ్మ, నేను అదృష్టవంతుడినని చేతులు జోడించాడు. నాయన, ఇంత సాహసం నీకే సాధ్యం. సత్కీర్తి సాధించే పరాక్రమాలు నీకే ఉన్నాయి. ఒక విషయం మర్చిపోకు. రామచంద్రుడు లంకా నగరాన్ని తన బాణాలతో చికాకు పరిచి నన్ను తీసుకువెళ్ళడం మంచిది. అది ఎలా చేయాలనేది ఆయనకు మనం చెప్పనవసరం లేదు అని జానకీదేవి అనగా హనుమంతుడు అమ్మ, త్వరలోనే రామచంద్రుడు వానర బల్లుక సేనా సమితం వచ్చి శత్రునాశనం చేసి నీకు ఆనందం కలిగిస్తాడు. ఇక నాకు సెలవమ్మ అని బయలుదేరి సముద్ర తీరాన ఉన్న అరిష్ట పర్వతం అధిరోహించాడు. మహోన్నతమైన ఆ గిరిశిఖరాల మీద మేఘాలు ఉత్తరీయాల వలె ఉన్నాయి. రాళ్ల మీద సూర్యకిరణాలు పడి కన్నులు మిలమిల్లాడిస్తున్నట్టుంది. సెలయేటి మంద్రధ్వనులు వేద గానాన్ని తలపించాయి. ఆకాశానికి ఎదిగిన దేవదారు వృక్షాలు పర్వతుడు మహాబావులు పైకెత్తినట్లున్నాయి. గాలికి ఊగిసలాడే రెల్లు తోటలతో అది కంపిస్తున్నట్టుంది. వాయుపూరితమైన వెదురువనాలు నిర్విరామంగా వీస్తున్నాయి. తుఫాను వాతావరణాన్ని తలింపజేస్తుంది. వివిధ స్వర్ణశోభతో సుమరాజితతో తరువులు ఆ పరిసరాల్లో మహర్షులు, యక్ష కిన్నర గంధర్వులు, సింహాలతో గుహలు, శార్దూలాలు, విహారాలు. పర్వతం ఎక్కి ఒక్కమారు కైలాయ చూసి దేహం పెంచి కుప్పించి గగన వీధిని లేచాడు. ఆ పాదతాడనానికి పర్వతం ముక్కలయింది. పిడుగుపడి మోడువారినట్లయ్యాయి మహావృక్షాలు. విరిగిపడే గుహల్లో సింహాలు గర్జనలు దిక్కులు దద్దరిల్ల చేశాయి. ఆ కొండ మీద విద్యాధర స్త్రీలు భయభీతులై జారిన వస్త్రాలతో చెదిరిన అలంకారాలతో గగన మార్గానికి లేచారు. ఖగోళ విషసర్పాలు తలలు చుట్టుకొని నడుములు విరిగి మరణించాయి. అంత ఎత్తైన కొండ హనుమంతుని పాడపీడనంతో పాతాళానికి దిగి అక్కడ ఒక కొండ ఉండేదన్న గుర్తు లేకుండా పోయింది. గగన వీధిని బయలుదేరాడు హనుమంతుడు. 39వ రోజు సంపూర్ణం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.